నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. 'పుష్ప 2' డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తున్నటువంటి 'పుష్ప 1' ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరం చూసాం. ఇప్పుడు తాజాగా 'పుష్ప 2' మూవీ రాబోతుంది. మరి ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్‌లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ 'పుష్ప 2' మూవీ చాలా సార్లు, చాలా రకాలుగా వాయిదా పడుతుందంటూ మేకర్స్ రిలీజ్ చేసినటువంటి కొన్ని కొన్ని అంశాలు కూడా మనం చూసాము. ఇప్పుడు తాజాగా 'పుష్ప 2' మూవీ వర్సెస్ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నట్టుగా ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది. మరి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి 'పుష్ప 2' మూవీని ఉద్దేశించి ట్వీట్ చేసినటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. ఆమె ట్వీట్ చేసినటువంటి కొద్ది సమయంలోనే దాన్ని కాస్త ఎడిటింగ్ చేయడం, ఆ తర్వాత దాన్ని డిలీట్ చేయడం వరకిది మనం చూసాము. బట్ అప్పటికే చూసినటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, రాజకీయకి సంబంధించినటువంటి నేతలు కానీ, ఏదైతే ఉండిందో ఆ ట్వీట్ ఏదైతే ఉందో డాక్టర్ బైరెడ్డి శబరి పోస్ట్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసేసి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఒక విధంగా డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీకి ఒక రకమైనటువంటి కౌంటర్ ఇస్తున్నట్లయితే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో, ఆమె ఏం పోస్ట్ చేశారు అనే అంశం ఒకసారి చూసినట్టయితే అల్లు అర్జున్ గారు మీరు గతంలో కూడా నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నంద్యాల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి శిల్ప రవిచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా అంటే వైఎస్ఆర్‌సీపీ తరపున ఎమ్మెల్యే బరిలో ఉన్నటువంటి శిల్ప రవిచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఆ రాజకీయానికి సంబంధించినటువంటి అంశంలో మీరు ఏ విధంగా అయితే ప్రమోషన్ చేయడానికి వచ్చారో, అదే విధంగా మరోసారి మీరు మా నంద్యాలలో 'పుష్ప 2'కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా పెట్టండి అన్న వేలో ఆవిడ కన్వే చేయడం జరిగింది. అప్పుడు మీరు ఏదైతే ఈ ఎలక్షన్స్‌కి సంబంధించిన అంశంలో ప్రమోషన్‌కి ఏ విధంగా అయితే వచ్చారో, ఇప్పుడు మరొకసారి రండి. మీ ప్రమోషన్ అనేది మాకు సెంటిమెంట్‌గా వర్కౌట్ అవుతుంది. అది మాకు ప్లస్ అవుతుంది అన్న వేలో ఆవిడ కాస్త ఎటకారాన్ని జోడించి పోస్ట్ చేసినట్టయితే మనకక్కడ అంటే కొంతమంది ఇప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్‌కి సంబంధించినటువంటి అంశాలున్నాయో, కాస్త ఎటకారాన్ని జోడించి ఆవిడ పోస్ట్ చేశారన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో, ఇప్పుడు ఆవిడ ఏదైతే పోస్ట్ చేశారో దానికి సంబంధించినటువంటి ఆ పోస్ట్‌ని ఉద్దేశించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ గూడా ఒక విధంగా డాక్టర్ బైరెడ్డి శబరికి ఒక రకమైనటువంటి కౌంటర్ ఇస్తున్నారు అన్న వేలో కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. సో, డాక్టర్ బైరెడ్డి శబరి గురించి మాట్లాడుకోవాల్సొస్తే ఈవిడ బైరెడ్డి రాజశేఖర రెడ్డి యొక్క కూతురు. ఈళ్ళు మొదటి నుంచి కూడా బీజేపీలో యాక్టివ్‌గా ఉన్నారు. బట్ అనూహ్యంగా టీడీపీ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఆవిడ అక్కడ బరిలోకి దిగడం జరిగింది. అండ్ విజయం సాధించడం కూడా జరిగింది. సో, ప్రస్తుతానికి నంద్యాల ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. సో, వీళ్ళ కుటుంబ నేపథ్యం కూడా కంప్లీట్‌గా రాజకీయానికి సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యం. ఇది మనందరికీ తెలిసిందే. సో, ప్రస్తుతానికైతే ఈ ట్వీట్ ఏదైతే ఉందో బైరెడ్డి శబరి పోస్ట్ చేసినటువంటి ట్వీట్ అయితే కొంచెం సోషల్ మీడియా వేదికగా ఒక రకమైనటువంటి చిన్న రప్చర్‌కి దారితీస్తుందేమో అనే వేళ అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్, మరోవైపు నుంచి బైరెడ్డి శబరి గారికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళని ఇష్టపడే వాళ్ళు కావచ్చు. ఒక రకమైన చిన్న రప్చర్ అయితే జరుగుతూ ఉండింది. చూద్దాం మరి ఇది రానున్న రోజుల్లో అసలు ఏ విధంగా ముందుకెళ్తుంది. అండ్ ఇప్పుడు ఆవిడైతే పెట్టినటువంటి పోస్ట్‌ని అయితే డిలీట్ చేయడం జరిగింది. కానీ అప్పటికే చాలామంది ఆ పోస్ట్‌ని స్క్రీన్ షాట్ తీయడంతో ఇప్పుడు ఆ పోస్ట్ ఏదైతే ఉందో అది కొంచెం నెట్టింట అక్కడ ఇక్కడ చక్కర్లయితే కొడుతూనే ఉంది. మరి దీనిపై అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తారు? లేకపోతే పోస్ట్ చేసినటువంటి డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీ ఆవిడెలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. సో, మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.